హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూడో కథలోకి వెళ్ళిపోదాము. అదేంటంటే వీరవరుడి త్యాగం. పూర్వం శూద్రకుడు అనే రాజు ఉండేవాడు. ఆయన వద్దకు వీరవరుడు అనే ఒక బ్రాహ్మణుడు పని కోసం వచ్చాడు. రాజు అతనికి రోజుకు 500 బంగారు నాణేల జీతం ఇచ్చేవాడు. వీరవరుడు ఆ డబ్బులో కొంత దాన ధర్మాలకు, కొంత దేవుడికి, కొంత తన కుటుంబానికి ఖర్చు చేసేవాడు. ఒక అమావాస్య రాత్రి కోట వెలుపల ఒక స్త్రీ ఏడుస్తున్న శబ్దం వినిపించింది. రాజు ఆజ్ఞ మేరకు వీరవరుడు ఒంటరిగా అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఏడుస్తున్నది ఎవరో కాదు, ఆ రాజ్యానికి అధిదేవత అయిన రాజ్యలక్ష్మి. రాజ్యం మీదకు ఆపద రాబోతోంది, రాజు చనిపోతాడు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని ఆమె చెప్పింది. ఆమె ఆగాలంటే వీరవరుడు తన కుమారుడైన శక్తివరుడిని చండీమాతకు బలి ఇవ్వాలని కోరింది. వీరవరుడు ఏమాత్రం ఆలోచించకుండా ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలకు విషయం చెప్పాడు. కొడుకు కూడా తండ్రి మాట కాదనకుండా బలికి సిద్ధపడ్డాడు. వీరవరుడు తన చేతులతో కొడుకు తల నరికి బలి ఇచ్చాడు. ఆ దుఃఖం తట్టుకోలేక అతని కూతురు, భార్య కూడా ప్రాణాలు వదిలారు. తన కర్తవ్యం నెరవేరిందని భావించిన వీరవరుడు కూడా తన తల నరుక్కోవడానికి సిద్ధపడ్డాడు. ఇదంతా చూస్తున్న శూద్రక రాజుకి కన్నీళ్లు తిరిగాయి. నా కోసం ఇంతటి త్యాగం చేసిన ఈ సేవకుడు లేని రాజ్యం నాకు వద్దు అని తను కూడా తన తల నరుక్కోవడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై వారిద్దరి త్యాగానికి మెచ్చి వీరవరుడి కుటుంబాన్ని మళ్ళీ బతికించి రాజుకి ఆయుష్ను ప్రసాదించింది. ఇప్పుడు బేతాళుడి ప్రశ్న. ఓ రాజా, ఈ కథలో అందరికంటే గొప్ప త్యాగం చేసిన వారు ఎవరు? తన కుటుంబాన్నే బలి ఇచ్చిన వీరవరుడిదా, తండ్రి ఆజ్ఞ మేరకు ప్రాణాలిచ్చిన శక్తివరుడిదా, లేక తన సేవకుడి కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన శూద్రక రాజుదా? ఇప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానమిచ్చాడు. వీరవరుడు, అతను సేవకుడు. తనను తన కుటుంబాన్ని పోషిస్తున్న రాజు కోసం ప్రాణాలివ్వడం సేవకుడిగా అతని ధర్మం. శక్తివరుడు, తండ్రి మాట కాదనకుండా ప్రాణాలివ్వడం పుత్రధర్మం. కానీ రాజు అంటే అందరినీ రక్షించేవాడు. కేవలం ఒక సేవకుడి భక్తికి, త్యాగానికి, అతని కోసం తన రాజ్యాన్ని, ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడడం సామాన్య విషయం కాదు. తనకన్నా సేవకుడి ప్రాణం గొప్పదని భావించిన శూద్రక రాజు త్యాగమే అత్యున్నతమైనది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 4వ కథలోకి వెళ్ళిపోదాము. మరి దానికంటే ముందు ఒక చిన్న విషయం, ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 4వ కథలోకి వెళ్ళిపోదాము.